ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ. అవును. ఆసుపత్రికి వెళ్తే చేర్చుకునేవాళ్ళు లేదు, చేర్చుకోవాలంటేనేమో ముందు నువ్వు డబ్బులు కట్టి తర్వాత చూసుకుంటామంటున్నారు. బ్రతకాలా చావాలా? బ్రతకాలనుకుంటే అప్పు చేసైనా సరే తీసుకొచ్చి పెట్టాలి, చేస్తే మళ్ళీ వెనక్కి వస్తుందన్న నమ్మకం లేదు. చద్దామంటే ధైర్యం చాలదు. ఇది పేదవాడి బ్రతుకైపోయింది. అట్లాగే విద్య, చదువుకున్నామా చదువు మానేద్దామా, కూలికి వెళ్దామా బ్రతుకుదామా. ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికెట్లు స్కూల్లో ఉంటాయి, కాలేజీలో ఉంటాయి. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు కాలేజీలో ఉంటాయి, బీటెక్లో వాటిలోనేమో. ఇవేమో ఇంటర్మీడియట్ పెడతామని 10th క్లాస్. ఇప్పుడు వాడి దగ్గర నుంచి మానేద్దామన్నా ఇప్పటిదాకా నీ ఫీజు డబ్బులు కట్టేసి తీసుకుపోని మార్కులు ఇష్ట అంటాడు. అది కట్టేస్తాముతుంటే నెక్స్ట్ పరీక్షలకే పోదుడు కదా అతను. ఒక సాధారణ పేదవాడికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు అంటే ఆషామాషి కాదు. అలాంటిది 30-40 వేలు ఏడు నుంచి వస్తాయి ఒక ఏడాది ఫీజు ఇంజనీరింగ్ కాలేజీలో. ఎవరు తెచ్చియాలి, ఎక్కడి నుంచి తెచ్చియాలి? అది ఏంటో కూడా సమాధానం చెప్పరు, నోరు మెదపరు దాని మీద. అదొక విచిత్రం. ఇదేంటి, అప్పులు పాలైపోతున్నారు, దానివల్ల చదువులకు దూరం అయిపోతున్నారు, బ్రతుకులు నడి రోడ్డు మీద పడుతున్నాయి. దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మీరందరూ జనంలో తిరగండి, మాట్లాడండి, వాళ్ళతో వెళతో అంటారు, తిరుగుతారు. సరే, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం మీకు అని చెప్తారా? ఆరోగ్యశ్రీ సక్రమంగా జరుగుతోందని చెప్తారా?